గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిరోధం కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్పివి వ్యాక్సిన్ ను 14 నుండి 15 సంవత్సరాల వయసు కలిగిన బాలికలకు తప్పనిసరిగా ఇప్పించాలని జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ హెచ్పివి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైందని, దీనిని తీసుకోవడం వల్ల 90% వరకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిరోధించవచ్చని అన్నారు. ఈ వ్యాక్సిన్ పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదని, ఎవరు కూడా ఆందోళన గురి కాకుండా జిల్లాలో 14 నుంచి 15 సంవత్సరాల వయసు కలిగిన 12,363 మంది బాలికలకు మిషన్ మోడ్ లో హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటి వరకు ఇది కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉండేదని, సర్వైకల్ క్యాన్సర్ ను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా ఈ వ్యాక్సిన్ అందిస్తుందని తెలిపారు. జీజీఎస్ తో పాటు జిల్లాలోని డిచ్పల్లి, దరపల్లి, నవీపేట, వర్ణి, మోతాడు, బాల్కొండ, ఆర్మూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారు సర్టిఫికేట్ తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తేనున్న హెల్త్ ప్రొఫైల్ కోసం ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని అన్నారు. కాగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో శారీరక బలహీనత వల్ల కొంతమందికి అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపించవచ్చని, అంత మాత్రాన భయపడకుండా పారాసిటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జీజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అశ్విని, నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్ అయినటువంటి చంద్రకళ గారిని, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ మేడం గారిని కొద్దిగా జ్వరం కానీ వచ్చే అలసట కానీ ఉండే అవకాశం ఉంది. అది కూడా వీక్గా ఉన్నందు వల్ల, ఎందుకంటే మన పిల్లలందరూ కూడా కొంత అనీమియా కానీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ అట్లాంటి ఇబ్బందులతో ఉన్నారు. ఎందుకంటే స్కూల్ టైమింగ్స్ ఆనందంగా ఉన్నాయి. పొద్దున్నే పరిగెడతారు, తినకుండా పరిగెడతారు. తర్వాత న్యూట్రిషన్ అనేది మనకు తిన్నది జీర్ణం అవ్వాలి, సరిగ్గా పోషకాలు అన్ని అందాలి అంటే మన హ్యాండ్ హైజీన్ అనేది సరిగ్గా ఉండాలి. చేతులు శుభ్రంగా కట్టుకున్న తర్వాత మాత్రమే భోజనం నోటికి తీసుకునే వస్తువైనా మనం ఉండాలి, తినాలి. అలాగే తీసుకునే వాటర్ అయితేనేమి, భోజనం అయితేనేమి సరిగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో వీక్నెస్ వల్ల ఏమైనా సింటమ్స్ అనేవి ఎక్కువ కనిపించవచ్చు. దాని కూడా భయపడాల్సిన ఏమీ లేదు. సింపుల్గా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ మనము తీసుకుంటే కూడా సరిపోతుంది. సో ఇవైతే మన పిల్లలు ఎవరైతే ఆశాస్ తీసుకొని వచ్చినారో, ఏఎల్స్ తీసుకొని వచ్చినారో వాళ్ళందరూ కూడా ఫర్దర్గా ఫాలో అప్లో ఉండాలి. వ్యాక్సినేషన్ తర్వాత కూడా ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటాయి. సో నేను ప్రతి ఒక్క పేరెంట్స్తో కోరుతున్నాను, దయచేసి మీ ఆడపిల్లలను తీసుకోవాలండి. ఇది చాలా చాలా ఉపయోగకారి వ్యాక్సిన్. ఎందుకంటే మళ్ళీ మనం ఎప్పుడైతే ఇంకా పెద్ద వయసు అడాలసెంట్ ఏజ్ చేరుకుంటాము, రకరకాల వైరస్ ప్రతి ఒక్క మనిషి 18% వాళ్ళకి ఇంకో ఎఫెక్ట్ అవుతారు. కానీ వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి వాళ్ళకి తెలియదు. ఇమ్యూనిటీ బట్టి ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ అయితే, సో ఆసుపత్రి చుట్టూ చికిత్స కోసం తిరగడం కంటే వ్యాక్సినేషన్ కోసం ఒక ఒక హాఫ్ డే కేటాయించడం బెటర్. దీంతో పాటు పిల్లలతో కూడా కోరేది ఏంటంటే, ఆఫ్టర్ యూ టేక్ యువర్ ఇంజెక్షన్, యువర్ డోస్, దయచేసి వాటర్ తాగుతూ ఉండండి. కోకోనట్ వాటర్ తీసుకోండి. ఇది మిర్చి పీజా, మ్యాగీ కొంచెం ఆపండి. మీ అందరికీ ఇష్టం, నాకు కూడా ఇష్టం. సో కొంచెం ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోండి.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ త్రిపాఠి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో కలెక్టర్ త్రిపాఠి కేక్ కట్ చేయించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, డిఐఓ డాక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని 15వ వార్డులో సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోని లారీ రఘులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆర్మూరు అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, కౌన్సిలర్లు గంగూలీ, శాలాప్రసాద్, సృజన్, నాగేందర్, భూపేందర్ తదితరులు పాల్గొన్నారు. రేపు నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఇఫ్తార్ విందును జయప్రదం చేయాలని నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ నెల కొనసాగుతున్న సందర్భంగా మైనార్టీ సోదరుల కొరకు నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిల్లా రోడ్డులో అస్మీ మసీద్ ఎదురుగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మహమూద్ అలీ షబ్బీర్, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొంటున్నారని తెలిపారు. కావున కార్పొరేషన్ పరిధిలోని మైనార్టీ సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అబూద్ బిన్ హమ్దాన్, నయీం షర్హాన్, కుద్దూస్, పాపాఖాన్ తదితరులు పాల్గొన్నారు. एक दावत में हमारा डीसीसी प्रेसिडेंट साहब साहब और अपने अंदर इंचार्ज जनाब चंद्रानी साहब, सिद्धार्थ सिंह साहब और सीनियर लीडर तमाम लोगों ने पार्टिसिपेशन करो। हम लोगों को में होगा एक प्रोग्राम को सक्सेस करने के लिए हम लोग भी बहुत मिलकर हमारा ఆర్మూరు మండలం కానాపు గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు చేపూరు సర్పంచ్ శాంతికుమార్, చేపూరుపల్లి సర్పంచ్ సంజీవ్, కౌన్సిలర్లు శాలాప్రసాద్, మాజీ ఎంపీడీసీ మల్కన్న తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ఆర్ఎస్పీ పార్టీ కార్యాలయంలో ఆల్ ఇండియా యునైటెడ్ మహిళా సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కటోరి లావణ్య మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం చట్టాలు ఉన్నప్పటికీ వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాలను హెచ్చరించారు. ఆర్మూరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోని లారీ రఘు తదితర మహిళలను వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ లేని సృష్టి లేదు, స్త్రీ లేని గమనం లేదు, కుటుంబంలో ప్రేమగా, సమాజంలో బాధ్యతగా అన్ని రంగాల్లోనూ తన సత్తా చాటుతున్న ప్రతి మహిళా మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. మహిళా సాధికారత అనేది ఒక రోజు వేడుక కాదు, అది మన నిత్య జీవితంలో భాగం కావాలని, మహిళలను గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడమని వారన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి మా పద్మశాలి ముద్దు బిడ్డ గోన లహరి రఘు గారికి మహిళా దినోత్సవ సందర్భంగా వారికి ఆత్మీయ సన్మానం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఆర్మూరు పట్టణానికి మా పద్మశాలి ముద్దు బిడ్డ గోన లహరి మున్సిపల్ చైర్పర్సన్గా కావడానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. వారు మున్సిపల్
దేశంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని పద్మశాలి సమాజానికి గర్వకారణంగా ఉండేటట్టు పనులు చేయాలని ఈ సందర్భంగా పట్ల పద్మశాలి సంఘం తరఫున వారికి ఆశీర్వదిస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజామాబాద్ నగరంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్ని నిర్వహించారు. సిపిఐఎంఎల్ మాస్లన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోదావరి సంధ్యారాణి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు విధానాలు మార్చి విబిజీ రామ్జీ పథకం తీసుకొచ్చారని వారు ఆరోపించారు. మహిళల ఉపాధిని దెబ్బతీసే విబిజీ రామ్జీ పథకాన్ని వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. మహిళా లోకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మార్చి 8 సందర్భంగా మన కర్తవ్యాన్ని దృఢంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగమణి, శకుంతల, సహాయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మహిళల హక్కులు సాధించుకుని పోరాడి హక్కులు సాధించుకున్నటువంటి దినంగా గుర్తించి ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా మహిళా దినోత్సవం జరపాలని చెప్పి ఆమె ప్రతిపాదన చేస్తే అక్కడ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతినిధులంతా కూడా అంగీకరించి మహిళల హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి దినంగా ఇవాళ అంతర్జాతీయంగా మొత్తం ప్రపంచంలో అనేక దేశాల్లో ఇవాళ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈరోజు మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ చూడండి అక్కలందరూ కూడా అనేక మంది వచ్చారు. వీళ్ళు వివిధ వృత్తులు చేస్తున్నారు. కొంతమంది బీడీ కార్మికులు ఉండొచ్చు, కొంతమంది టీచర్లు ఉండొచ్చు, ప్రైవేట్గా చేసే టీచర్లు ఉండొచ్చు, అంగన్వాడీ వర్కర్స్ ఉండొచ్చు, ఆయాలు ఉండొచ్చు. అంటే వివిధ వృత్తులు చేసే వాళ్ళు, వివిధ పనులు చేసేటువంటి వాళ్ళు ఇక్కడ అనేక మంది. కొంతమంది వంటలు చేసే వాళ్ళు ఉన్నారు. రోజు ఇది ఈ రోజు అనుకుంటున్నాం, కానీ మనం అందరం కూడా వ్యతిరేకించడానికి, ముందడుగు వేయడానికి ముందుకు రావడం లేదు. ఎప్పటికి కూడా మనం మహిళలను మనం ఇంతే, మనం ఇంటనే ఉంటారు, ఇంతే ఉంటుంది మన వర్కులు అనే ఆలోచనల ఇంకా దాంట్లోనే మునిగి చేస్తున్నారని చదువుకున్న మహిళలు కూడా, చదువుకోలేని మహిళలు అందరూ కూడా ఇలాంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి అందుకని ఈరోజు మనము ఒక దాంట్లో కాదు, ఇప్పటికి కూడా 10 గంటలు తగ్గించుకున్నా మళ్ళీ ఇప్పుడు కొత్త తీసుకొస్తుంది మోడీ. 10 గంటలు పెంచుడు ఉల్టా అయిపోయింది, ఇంకా తగ్గాలని ఇంకా పెంచుతున్నారు. అందుకనే మనకు మహిళలుగా ఎలక్షన్ రోజు కూడా మన ముందుకు వస్తారు అందరూ ఓటేయమని. ఓటు వేసిన తర్వాత మళ్ళీ దుడ్డకి కూర్చుంటున్నారు. మహిళా బిల్లు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యవ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు సిరికొండ మండలం ముసనగర్ గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిఓడబ్ల్యూ డివిజన్ ప్రధాన కార్యదర్శి పుష్పలత అధ్యక్షత వహించగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యవ మాట్లాడుతూ ఈనాడు సమాజంలో మహిళ అంటేనే చిన్నచూపు ఉన్నదని, మహిళ అంటేనే తీవ్రమైన వివక్షత ఉందని ఆమె ఆరోపించారు. మహిళలంతా ఐక్యంగా పోరాడితేనే హక్కులను సాధిస్తామని, ఉపాధి హామీని నీరుగార్చి మహిళలు ఉపాధిని దెబ్బతీస్తున్న కేంద్రంకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు రమ, డివిజన్ మండల నాయకులు పద్మ, సునీత తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీ, ఇప్పుడు 2014 ఎంపీటీసీ కదా, అప్పుడు మనకి ఎట్లాంటి పని ఇవ్వలేదు. ఎవరు టీఆర్ఎస్ ఉండే, ఏమి ఇవ్వలేదు. అందరు గెలిచినారు, కానీ అట్లాంటి కొందరికి కొన్ని ఇస్తే వాళ్ళకు ఏదో బండ్లు తెచ్చుకొని మంచి ఎంజాయ్ చేసి మన ఊర్లో మేలు చేసుకున్నాం. నీళ్ళ కుండి కట్టించుకున్నాం. చిన్న జీతం వచ్చినా మనం ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం. మనం ఒక్క రూపాయి ఎక్కడ తినేది లేదు. తను కూడా ఉప సర్పంచ్ అయిండు. ఏదొచ్చినా మన ఊరికి మేలు చేయడానికి తను గెలిచిండని మీరందరూ గమనించాలి. మన మహిళలకు ఎట్లాంటి బాధలు ఉన్నాయి దాని పట్ల మాట్లాడుకోవాలి. వీళ్ళందరూ ఉన్నారు, తలా కొంత మాట్లాడతారు. అందుకని మీరందరూ సహకరించాలి. ఆర్మూరు పట్టణంలోని 3వ వార్డు హౌసింగ్ కాలనీలో కాంగ్రెస్ నాయకులు మోత్కూరి విజయలింగగౌడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగంలో ముందుండాలని, మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరిత మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటిన దేశంలో మహిళలపై వివక్షత ఇంకా కొనసాగుతుందని, దేశంలో అనేక పోరాటాలతో అనేక చట్టాలు హక్కులు సాధించుకున్నామని, నేడు మహిళల హక్కులను ఉపాధిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయని, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ యుద్ధాల వల్ల భారతదేశంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, యుద్ధాల వల్ల మానవాళికి నష్టం తప్ప ఉపయోగం లేదన్నారు. మహిళలు ఇంటి నుండి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన అన్నారు. ఏకేమే జిల్లా అధ్యక్షుడు వేలుపురు భూమయ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో స్త్రీల పాత్ర గణనీయమైందని, ప్రపంచంలో జరిగిన ప్రజా పోరాటాలలో మహిళలు అగ్రభాగాన ఉన్నారని, సమాజం మహిళలను రెండో శ్రేణి పౌరురాలుగా చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, నగర అధ్యక్ష కార్యదర్శి నీలం లక్ష్మి, సంజన తదితరులు ఉన్నారు. ప్రేమిస్తే నన్ను ప్రేమించమని చంపుతారు, లేదు వద్దంటే నన్ను వద్దంటావా అని నక్షత్రం చంపుతారు, పెళ్లి చేస్తే అత్తవాళ్ళు ఇంటి దగ్గర చంపుతారు, వరకట్నం నేలేదని చంపుతారు, అందంగా ఉంటే ఎవరు చూస్తారని చంపుతారు, అందంగా లేకపోతే అందంగా లేవని చంపుతారు. ఎట్లా బతకాలి మరి దేశంలో? మనం ప్రశాంతంగా ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ ప్రశాంతంగా లేవు. ఇది ఒక పరిస్థితి అయితే, ఏ సాంప్రదాయాలనైతే మనం బద్దలు కొట్టుకుని బయటకు వచ్చినామో ఈరోజు అవే సాంప్రదాయాలు మళ్ళీ తీసుకొచ్చి మనం కాలం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ సాంప్రదాయాలైతే ఆడవాళ్ళని ఈరోజు బయటకు రానియకుండా చేసినాయో అదే సనాతన సాంప్రదాయాలు మళ్ళా తీసుకొచ్చి మళ్ళీ మహిళలందరూ గుర్కాలలోనే ఉండాలి. నువ్వు ఏ డ్రెస్ వేసుకోవాలో మనం చెప్పిందే వేసుకోవాలా. చీరలు కట్టుకుంటేనో పూర్తి డ్రెస్ వేసుకుంటేనో దాన్ని గౌరవిస్తారంట, లేకపోతే గౌరవించారట. మరి ఆ పిల్ల ఒక ఆయేషా మీద ఏ బట్టలు ఆమె ఎప్పుకొని తిరిగిందని ఆమె చంపారు? ప్రత్యూష ఏ దేశంలో తీసుకెళ్లి ఆమెను చంపారు? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన మెదళ్ళల్లో మనకు ఒకటి వాళ్ళు ఏం చెప్తారంటే, మనం మాట్లాడితే ఏమనుకుంటారంటే నిజంగానే నిన్నైనా చీర కట్టుకోమంటే తప్ప అని అంటాం, కానీ చీర కట్టుకోవడంలో డ్రెస్ వేసుకోవడంలో లేదు, ఇక్కడ మెదళ్ళల్లోనే ఉంది. మనకి ఆడపిల్లలు ఇట్లనే ఉండాలని ఒక ఆలోచనలోనే ఉంది. అర్ధరాత్రి అదే ఆడపిల్ల నిండైన బట్టలు వేసుకొని పోయినా ఈరోజు వాళ్ళకు రక్షణ ఉందా? లేదు. మరి అలాంటప్పుడు అర్ధరాత్రి ఆడపిల్ల ఫుల్ డ్రెస్ వేసుకొని పోయినప్పుడు కాలు మొక్కాలి కదా. ఎందుకు అత్యాచారం చేస్తాం? ఈరోజు మీరు చూస్తున్నారు, యుద్ధం జరుగుతుంది ప్రపంచంలో. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది అనే దాని మీద చూస్తుంటే, ఒక దిక్కు ఒక్కొక్క దేశాల మీద బాంబులు వేసుకుంటూ 100 మంది చనిపోతుంది. ఆ 100 మంది నుంచి అది ఎక్కడో వేరే దూరము మనకేముంది అంటే, మన పిల్లలందరూ కూడా చాలా ఊళ్ళ నుంచి మన పిల్లలంతా దుబాయో మస్కటో ఇంకో దగ్గర ఇంకో ఇరానో ఇరాకో లేకపోతే దగ్గర అందరూ ఉన్నారు. వాళ్ళని ఎట్లా ఇక్కడికి భారతదేశం రప్పించాలి అనే దాన్ని చూస్తుంది. అక్కడ బిక్కుబిక్కుమంటూ పనులు లేకుండా ఎదురు చూస్తుంది. అంటే మనకి ఎఫెక్ట్ మన కుటుంబాల మీద ఆ యుద్ధం ఎఫెక్ట్ పడ్డది. ఇంకోటి రెండవది, వెంటనే మీకు గ్యాస్ మీద 60 రూపాయలు పెంచుతున్నామని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రకటించింది. 60 రూపాయలు పెంచుతున్నాం అంటే రేపటి నుంచి మనం గ్యాస్ తీసుకుంటే ఒక 60 రూపాయలు పెరిగింది. ఆ యుద్ధం వల్ల మనకు 60 రూపాయలు పెరిగేయచ్చు. 60 రూపాయలు పెరగడమే కాదు, రేపటి నుంచి ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర మరియు మహిళా విద్య ప్రాముఖ్యతపై ప్రసంగాలు నిర్వహించారు. మహిళల ప్రతిభను గుర్తిస్తూ పలువురు మహిళా అధ్యాపకులను సన్మానించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళల ప్రాధాన్యతను తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కట్కల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగంలో ముందుకు రావాలని, విద్య ద్వారా సమాజ అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించాలన్నారు. కళాశాల యాజమాన్యం అసోసియేట్ ప్రొఫెసర్ పండిత్ వినిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ యశస్విని మాట్లాడుతూ మహిళలు విద్య, సాంకేతికత, సామాజిక రంగాలలో సమానంగా ముందుకు సాగుతూ దేశాభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళలకు సమాన అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్య ద్వారా మహిళలు మరింత సాధికారిత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆవరణలో
స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా సంఘ భవనంలో పెరిగిన పిచ్చి మొక్కలు చెత్త చెదరం తొలగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ 45వ ఆదివారం సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిర్విరామంగా విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకే నిషాన్, వేదశ్రీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం గత 47 వారాల నుంచి నిర్వహిస్తున్నటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైనా స్వచ్ఛ భారత కార్యక్రమం చేస్తూ మన పరిసరాలను శుభ్రం ఉంచుకోవడం మన బాధ్యతగా తీసుకుని ఇటువంటి కార్యక్రమంలో నిర్వహించుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాను. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నేడు విశ్రాంత సంక్షేమ ఉద్యోగ సంఘం తరఫున ఎంఆర్ఆర్స్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి దాని అధ్యక్షుడైన సుంకే శ్రీనివాస్ గారు గత 47 వారాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఆర్మూర్ పట్టణంలో పరిశుభ్రత పాటిస్తూ అనేక కార్యక్రమాలు పాల్గొంటూ వారికి మా సంఘం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ దానికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తూ ఈ ఏప్రిల్ మాసంలో ఎండు ఆకు రాలిపోయి అంత కుప్పలుగా ఉంటే దాన్ని ఉడక తగలబెట్టడం జరిగింది. మరి అట్లాగే ప్రతి గల్లీలో ఉడక ఎక్కడైతే చెత్త చెదారం ఉంటుందో గల్లీలలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఆర్మూర్ పట్టణాన్ని సుందరీకరణ రకంగా దిద్దవలసినటువంటి బాధ్యత ఇలా పిల్లలపై మరి పౌరులపై మరి స్త్రీలపై కూడా ఉందని నేను తెలియజేసుకుంటూ మరి ఈ స్వచ్ఛంద సంస్థ 40వ వారం జరుపుకున్న సందర్భంగా మరి ఆ యొక్క స్వచ్ఛంద సంస్థ సభ్యులందరూ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని, కొత్తగా వచ్చే వారి కోసం కాంగ్రెస్ పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల నూతనంగా గెలుపొందిన రూరల్ మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ శ్రీధర్ గౌడ్, జగరంపల్లి మండలం కలిగడు గ్రామ సర్పంచ్ నాయకరాజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో సర్పంచులతో పాటు వార్డు మెంబర్లు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందని, గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.